అమ్మా ఆ కాంతం ఇక్కడికి వచ్చింది ఏంటే? పొరపాటున మన గనక చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. సిట్టి పోటీలో పాల్గొని వస్తుంది. మనం ఈ లోపు కాంతమ్మ కంట పడకుండా జనాల్లో నుంచి చూద్దాం పద పద. అమ్మొచ్చినట్టుంది. రా. ఏయ్ ఆగు. ఏయ్ డ్రైవరు, ఏంటి లాక్కుతున్నావు? అక్కడ మా అమ్ముంది. ఎవరు? ఆ కాకినాడ కాంతమ్మ? అవును. ఏహే, ఆవిడ మీ అమ్మేటి? నీకు యజమాని అంతే. ఆహా అంతే, ఆవిడే దూరంగా ఉంది. ఇప్పుడు ఆవిడ గాని నన్ను చూసిందంటే నీతో కలిసి మాట్లాడినందుకు నా ప్రాణాలు తీసేస్తుంది. ఏటేటేటేటి? నాతో మాట్లాడితే నేను సంపెత్తదా? ఏ మాత్రం సంపెత్తదో చూద్దాం రా. హే చిట్టి 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 చిట్టి, ప్లీజ్ చిట్టి, వద్దు చిట్టి. పోటీలు అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటే నన్ను మాత్రం ఆవిడ కంట పడకుండా చూడు ప్లీజ్. సరేలే, అంత పిరికోడివి ఇక్కడికెందుకు వచ్చినట్టు? ఏదో మూల దాక్కో, నేను వెళ్తున్నాను. అమ్మ చూసుంటే కొంపలు అంటుకునేవి. అదిగో చిట్టి వచ్చేస్తుందక్క. నేరుగా వచ్చేస్తుందక్క. దొరికిపోయావురా. ఇప్పుడు దాక్కుంటే మనం దొంగలం అనుకుంటుంది, పిరికి వాళ్ళం అనుకుంటుంది. పిల్లి ఎదురైనప్పుడే పులి పంజా విసిరాలి తప్ప పారిపోకూడదురా. దాన్ని రెచ్చగొట్టైనా దాన్ని ఇక్కడే ఉంచుదాం తప్ప వెనకడుగు వేయకూడదు. పద. ఏటి కాంతమ్మ గారు, తమరు ఈడికొచ్చారేటి? ఇవి పరుగుల పోటీలండి. కొంచెం కండబలం, గుండె బలం ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలా. తమరిలాంటి ఆంటీలు వస్తే నడుములు ఇరిగిపోయి మంచా నడిపోగలరు. పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని? నీ వయసులో ఉండగా ఇలాంటి పోటీలు ఎడమ చేత్తో గెలుచుకొచ్చిందే ఈ కాంతమ్మ. అయినా ఈ కాంతమ్మ వచ్చింది పోటీలో పాల్గొని చీప్గా ₹1,00,000 ప్రైజ్ మనీని తీసుకెళ్లడానికి కాదు, గెలిచిన వాళ్ళకి గౌరవంగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి. ఆహా, అంటే తమరు చీఫ్ గెస్ట్ అన్నమాట. అవునే, చీఫ్ గెస్ట్నే. ఎందుకంటే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళంతా
నీలాగా చీప్ మనుషులే కదా. ఏమంటున్నావు? ఏ తగ్గవే. నలుగురు మగాళ్లతో కలిసి పోటీలో పాల్గొంటున్నప్పుడే అర్థమైందే నీ బతుకు ఎంత చితికిపోయిందో. సర్లే, ఈ పోటీలు పెట్టిందే నేను, లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసిందే నేను, గెలిచాక ప్రైజ్ మనీని ఇచ్చేది నేనే. నమస్కారం మేడం. నమస్తే. మేడం పోటీలో పాల్గొంటుంది వీళ్ళే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. హా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? మేడం ఎవరో తెలుసు కదా, వాళ్ళందరూ మేడం కాళ్ళు మొక్కారు, చూసావు కదా. నువ్వేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చావా? మేడం కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్ తీసుకో. నేను ఆ దేవుడికి మా అమ్మ కాళ్ళకి తప్ప మరొకరికి మొక్కలేదు, మొక్కే అవసరం కూడా రాలేదు. ఒకవేళ వాళ్ళ కాళ్ళకు మొక్కాలంటే వాళ్ళు దేవుడి కన్నా గొప్పోళ్ళు అయి ఉండాలి, లేకపోతే మా అమ్మ నాన్నల కన్నా మంచోళ్ళు అయి ఉండాలి. ఆ లక్షణాలేవి ఈవిళ్ళో లేవు. ఆ విషయం నాకన్నా ఈవిడికే బాగా తెలుసు. వస్తానే. చూసావమ్మా ఎంత పొగరు. ఏ చిట్టి, ఈ పోటీల్లో మగవాళ్ళకి తప్ప ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అని నిన్ను ఇప్పటికిప్పుడే మెడపట్టి బయటికి గంటగలను. కానీ అలా చేయను. ఎందుకంటే నువ్వు ఓడిపోవడం ఈ కాంతమ్మ కళ్ళారా చూడాలి. నువ్వు ఖచ్చితంగా సోత్తావు కాంతమ్మా. అది ఈ సిట్టమ్మ గెలవడం. ఆ నలుగురిని చూసావు కదా, ఇనుప కండలు, ఉక్కు నరాలతో 100 కిలోలు కాదు 200 కిలోల బరువైనా అవలీలగా లాక్కెళ్తారు. వాళ్ళని చూస్తేనే నీ గుండె ఆగిపోయింది కదూ. నలుగురిని కాదు కాంతమ్మా, ఇలాంటి వాళ్లను 40 మందిని పంపించినా ఈ చిట్టమ్మే గెలుస్తుంది, కాంతమ్మే ప్రైజ్ మనీ ఇస్తుంది. గెలవకపోతే ఈ పాటు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మరి నేను గెలిస్తే? ఇదిగో మా అక్క ఎన్నికల్లో నిలబడటమే మానేస్తుంది. చి, నీది నోరా తాటిమట్ట. గుళ్ళో కూడా ఇదే చెప్పావు, మర్చిపోయావా? ఆ గంటని తాకాలంటే సమర్థులై ఉండాలి, లేదంటే ఆ గద్దెకే అవమానం. సమర్థత లేదని నీకెవరు చెప్పారు? నా తండ్రి కోసం 16 సార్లు కాదు 20 సార్లు మోగించడానికైనా నేను సిద్ధం. నువ్వు మోగించలేకపోతే ఈ ఊరి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతావా? నేను మోగిస్తే మీరు కార్పొరేటర్గా నిలబడటం మానేస్తారా? నేను చెప్తున్నాను కదా, నువ్వు గనక మోగిస్తే మా అక్క ఎన్నికల నుండి తప్పుకుంటది. మీరు ఛాలెంజ్ చేసినట్టే ఆ గుళ్ళో గంట కొట్టాను. కానీ ఏటైంది? మీ అక్క మళ్ళీ సిక్కు లేకుండా వచ్చి ఎన్నికల్లో నిలబడింది, టికెట్ కూడా సంపాదించింది. ఈ ఛాలెంజ్లు నీటి మీద రాతలాంటిది. మీతో ఛాలెంజ్లు నాకు నెత్తి మీద ఎంటిక లాంటిది. ఏయ్, ఏ ఆవేశపడి ఆయుష్ తగ్గించుకోకు, కాసింత దాచుకో. నీ కొడుకు పెళ్లి చేసేదాకైనా నువ్వు బతుకుండాలి కదా.
వచ్చేసానమ్మా. ఆ చిట్టెమ్మ ఓడిపోవాలిరా. ఆటలోనే కాదు, బతుకులో కూడా. ఏర్పాట్లు చేసేసానమ్మా. ఆట మొదలైతే చిట్టెమ్మకు ముగింపు ఇచ్చేయడమే. కాంతం ఇచ్చిన కెమికల్ పాకంలోనో నూనెలోనో కలపాలంటే కుదరడం లేదే. ఈ మంద మొత్తం చుట్టూ చేరారు. ఏదోటి చేసి వీళ్ళందరినీ కాసేపు ఆ పక్కకు పంపిస్తే నా పని పూర్తయినట్టే. ఇదిగో భాస్కరు, ఏంటే వయసు వస్తే ముదిరిపోతా ఉంది, ఇంకా పెళ్లి చేసుకోలేదేటి? నీలాంటి అందగత్తె దొరక్క చేసుకోలేదు. నీకు ఆస్తి ఎట్కారం ఎక్కువే అబ్బాయి. యా నీకు మాత్రం నోటి దొరత ఎక్కువ కాదేటి? ఇప్పుడు నాకేమంత వయసు ముదిరిపోయిందని ఓ ముదిరిపోయింది అంటున్నా. ఊరికే తమాసా కన్నానబ్బాయి. సరిగాని మా పిన్ని కూతురు ఒకటి ఉంది, నాకన్నా అందంగా ఉంటుంది, చేసుకుంటావేటి? ఓయబ్బో, మా సీతాలు అంతకన్నా అందంగా ఉంటది. సీతాలా? ఎవతది? అదిగా ఆ పక్క నుండి తోకవుతుంది చూడు, అది. ఏటి గేదా? నాకు సంబంధాల తర్వాత చూడొచ్చు, ముందా పాకం సంగతి చూడు. సచ్చినోడు నా మొహాన్ని గేదె మొహంతో పోల్చాడు. ఎదవన్నారు ఎదవా. ఇప్పుడు ఏటి చెయ్యాలి? కాసేపట్లో బరువు పోటీలోని మొదటి రౌండ్ ప్రారంభం కాబోతుంది. పోటీదారులందరూ సిద్ధంగా ఉండండి. ఒరే పుల్రాజు, ఏంటమ్మా? ఈ మొదటి రౌండ్లో చిట్టెమ్మ గెలుస్తుందా ఓడిపోతుందా? ఖచ్చితంగా గెలుస్తుందమ్మా. ఏంటి? అవునమ్మా, చిట్టెమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది. కాకపోతే బస్తా జారకుండా పట్టుకోగలిగితే. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, చిట్టెమ్మ బస్తాను తీసుకుని భుజానికి ఎత్తుకోగానే అది జారిపోవడం, బస్తా కింద పడిపోవడం, మళ్ళీ ఆ చిట్టి బస్తా ఎత్తుకోవడానికి ప్రయత్నించడం, మళ్ళీ జారిపోవడం, ఇదే జరిగితే తప్ప చిట్టెమ్మ మాత్రం పరిగెత్తలేదు. అంటే ఆ బ్యాగ్ మీద ఆయిల్ పోసావా? తమరి మొదటి ప్లాన్ అదే కదమ్మా, అదే అమలు చేశాను. ఓ పాలేడు చూడండి. చూసారా అమ్మా? చూశాన్రా. నువ్వు పూసిన ఆయిల్ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. పాపం, జారిపోయే బ్యాగ్ని ఆ చిట్టమ్మ ఎలా పట్టుకుంటుందంటావు? ఎలా పట్టుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి.
కమాన్ చిట్టి, కమాన్ కమాన్. నేను చిట్టమ్మా, ఇలాంటి జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వేం టెన్షన్ పడుకో. నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. ఏ వచ్చినా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. చిట్టమ్మా, గో గో గో, కమాన్ ఫాస్ట్. గెలుస్తావు. వెళ్ళు వెళ్ళు, కమాన్ ఫాస్ట్ ఫాస్ట్, కమాన్. ఎవడ్రా వాడు? ఎవడో నాకు అర్థం కావట్లేదమ్మా. పరిగెత్తు చిట్టి, కమాన్. ఏటి చూడబోతే నా అల్లుళ్ళ ఉన్నాడు. చిట్టి, కమాన్ ఫాస్ట్ గా పరిగెత్తు, కమాన్.